ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లోనే బొద్దింక వచ్చింది. దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చింది వంట సిబ్బందికి చూపించారు. స్కూల్లో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో అది జరగడం లేదని మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తూ దారికి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలా భోజనం పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవట్లా. ఒకరిద్దరు నెత్తి పడేస్తే కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవట్లా. ఒకరిద్దరు నెత్తి పడేస్తే కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో